ఎగిరే పల్లాలంటే ఇన్నాళ్ళు కేవలం ఒక అపోహ. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కల్పితాలని కొట్టిపడేసేవారు. కానీ ఇప్పుడు అమెరికా ప్రభుత్వం వాటి రహస్యాలను బట్టబయలు చేస్తుంది. వందలాది పత్రాలు, వీడియోలు, ఫోటోలు, నిఘా సమాచారాన్ని అధికారికంగా అమెరికా విడుదల చేసింది. అయితే ఇందులో విడుదలైన ఒక వీడియో మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అమెరికా కెనడా సరిహద్దుల్లోని సువిశాలమైన లేక్ హ్యూరాన్ సరస్సుపై ఎగురుతున్న ఒక గుర్తు తెలియని వస్తువును అమెరికా ఫైటర్ జెట్ కూల్చేసిన వీడియోనే అది. ఆ వస్తువు ఏంటన్నది ఖచ్చితంగా తెలియదని అమెరికా చెబుతోంది. అసలు హ్యూరాన్ సరస్సుపై కూల్చేసింది ఏలియన్స్ వాహనమేనా? ట్రంప్ ప్రభుత్వం బయటపెట్టిన ఆ 222 రహస్య ఫైళ్లలో ఏముంది? అమెరికా ఆర్కైవ్ వెబ్సైట్ను ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది ఎందుకు ఎగబడి చూస్తున్నారు? వాచ్ స్టోరీ. ఏలియన్స్ వాహనాన్ని అమెరికా కూల్చేసిందా? లేక్ హ్యూరాన్ గగనతలంలో ఏం జరిగింది? భూమికి వచ్చే ఏలియన్స్ మిస్టరీ వీడినట్టేనా? అమెరికా తాజాగా సంచలన విషయాన్ని వెల్లడించింది. గ్రహాంతర వాసుల వాహనాన్ని తాము కూల్చేసినట్టుగా నిర్ధారించింది. ఈ సంఘటన ఉత్తర అమెరికాలోని అత్యంత పెద్ద సరస్సులో ఒక దానిపైన జరిగినట్టు వాషింగ్టన్ వెల్లడించింది. వింతగా గాల్లో ఎగురుతున్న ఆ వస్తువును గురిపెట్టి మరీ అమెరికా ఫైటర్ జెట్ పేల్చేసిందట. మరుక్షణమే భారీ పేలుడు సంభవించిందని అమెరికా తెలిపింది. ఆ గుర్తు తెలియని వస్తువు ముక్కలు ముక్కలై గాల్లోనే కలిసిపోయిందట. గ్రహాంతర వాసుల వాహనాల అంశం ఇన్నాళ్లు అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ రహస్య గదులకే పరిమితమయ్యాయి. ఇప్పుడు వాటిని అమెరికా ప్రభుత్వం ప్రపంచం ముందుకు తెస్తోంది. దాంతో ఈ అనంత విశ్వంలో మనం ఒంటరిగా ఉన్నామా, మరెక్కడైనా జీవముందా అనే పాత ప్రశ్నే మరోసారి ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. గ్రహాంతర వాసుల వాహనాలుగా పేర్కొంటున్న ఎగిరే పల్లాలను అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ గా అమెరికా పిలుస్తోంది. సింపుల్ గా వాటిని యుఎఫ్ఓలు అంటారు. రహస్యంగా ఉంచిన యుఎఫ్ఓ రికార్డులను పెంటగాన్ తాజాగా బహిర్గతం చేసింది. అందులో మొత్తం 222 ఫైళ్లు ఉన్నాయి. వీడియోలు, ఫోటోలు, ఆడియో క్లిప్లతో పాటు అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్ పత్రాలు కూడా ఉన్నాయి. ఈ నివేదికల్లో అన్నింటికంటే ఎక్కువగా వైరల్ గా మారిన వీడియో ఒకటుంది. 2023 ఫిబ్రవరిలో అమెరికా కెనడా సరిహద్దుల్లోని అతిపెద్ద మంచినీటి సరస్సు లేక్ హ్యూరాన్ పై ఓ వింత వస్తువు ఎగిరింది. హ్యూరాన్ పై ఎగురుతున్న వింత వస్తువును అమెరికా వైమానిక దళం F-16 ఫైటర్ జెట్ తో కూల్చివేసినట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది. పెంటగాన్ వర్గాల సమాచారం ప్రకారం ఆ వస్తువు గాల్లో తీవ్రమైన శక్తివంతమైన పేలుడు తర్వాత ముక్కలేనట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడే ఓ అనుమానం వ్యక్తమవుతుంది. అసలు అక్కడ ఎగిరిందేంటి? అది గ్రహాంతర వాసుల వాహనమేనా, మరేదైనా విదేశీ నిఘా విమానమా అనే విషయాలను అధికారులు ఇప్పటికీ ఖచ్చితంగా ధృవీకరించడం లేదు. అధికారులు సందిగ్ధతే ఈ వీడియోపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించేలా చేసింది. మేలో ట్రంప్ ప్రభుత్వం యుఎఫ్ఓ రహస్యాలను బహిర్గతం చేయడం ఇది రెండోసారి. మే ఆరంభంలోనే 161 రహస్య పత్రాలను పెంటగాన్ విడుదల చేసింది. ఇందులో కొన్ని నివేదికలు 1940లో నాటివి కూడా ఉన్నాయి. న్యూ మెక్సికోలోని సైనిక స్థావరాల సమీపంలో ఆకుపచ్చ రంగులో మెరుస్తున్న గోళాలు, ఎగిరే పల్లాలు, దగదగలాడే అగ్ని గోళాలు కనిపించాయని అప్పటి ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. తాజా నివేదికల్లో 2025లో ఓ సీనియర్ అమెరికన్ ఇంటెలిజెన్స్ అధికారి సమర్పించిన నివేదిక అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పశ్చిమ అమెరికాలో ఓ హెలికాప్టర్ మిషన్ లో ఉన్నప్పుడు నారింజ రంగులో మెరిసే కొన్ని వింత వస్తువులను చూసినట్లు నివేదికలో తెలిపాడు. అవి భూమికి సమీపంలో అత్యంత వేగంగా కదిలాయట. ఆపై ఆకాశంలో త్రికోణాకారంలో ఏర్పడి క్షణాల్లో మాయమైనట్టు ఆ అధికారి చెప్పాడు. 2022లో ఇరాన్ సముద్ర జలాల సమీపంలో కొన్ని గుర్తు తెలియని వస్తువులు ఎగిరినట్టు క్లిప్స్ ఉన్నాయి. వాటితో పాటు కజకిస్తాన్లో వింత వస్తువులు ఆకాశంలో ఎగరడం కూడా ఉన్నాయి. తొలినాళ్లలో అమెరికా అంతరిక్ష యాత్రల సమయంలో వ్యోమగాములు రికార్డు చేసిన కొన్ని సంచలన ఫైళ్లను కూడా ట్రంప్ ప్రభుత్వం బయటపెట్టింది. దశాబ్దాలుగా యుఎఫ్ఓ కథలు కేవలం అర్ధరాత్రి టీవీలో వచ్చే డాక్యుమెంటరీలు, హాలీవుడ్ సినిమాలకు మాత్రమే పరిమితమయ్యాయి. కానీ ఇప్పుడు స్వయంగా ప్రభుత్వాలే వీటిపై బహిరంగంగా చర్చిస్తున్నాయి.
మిలిటరీ పైలట్లు చూసిన వింత అనుభవాలపై అధికారికంగా నివేదికలిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. రక్షణ సంస్థలు ఇన్నాళ్లు గుప్తంగా దాచిన రహస్య వీడియోలను ప్రపంచం ముందుకు తెస్తున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు చేపట్టిన పారదర్శకత చర్యలో భాగంగానే ఈ వివరాలను వెల్లడిస్తున్నట్లు పెంటగాన్ స్పష్టం చేసింది. అమెరికా అధికారిక యుఎఫ్ఓ ఆర్కైవ్ వెబ్సైట్ కు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా వ్యూస్ రావడం విశేషం. గ్రహాంతర వాసులు ఎగిరే పల్లాల విషయంలో ప్రజల్లో ఎంతటి ఆసక్తి ఉందో చెప్పడానికి ఈ సంఖ్యే ఒక నిదర్శనం. అయితే అమెరికా ఒక వార్నింగ్ కూడా ఇస్తుంది. ఈ ఫైళ్లు బయటపడినంత మాత్రాన గ్రహాంతర వాసుల ఉనికి నిజమని నిరూపితం కాలేదని వాషింగ్టన్ వెల్లడిస్తోంది. ఆకాశంలో ఎగురుతూ కనిపించిన వాటిలో చాలా వరకు వాతావరణ బెలూన్లు, శత్రు దేశాల రహస్య నిఘా వ్యవస్థలు, ప్రయోగాత్మక విమానాలు, కెమెరా లోపాలతో ఎగిరే వస్తువులుగా కనిపించి ఉండొచ్చని అమెరికన్ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ ఇప్పటికీ కొన్ని కేసులు మాత్రం ఛేదించలేని రహస్యాలుగానే మిగిలిపోయాయి. ఆ అస్పష్టతే ప్రజల్లో ఉత్కంఠను నిరంతరం రేకెత్తిస్తూనే ఉంది. ఎందుకంటే ఆకాశంలో కనిపించే ఆ వస్తువులు ఏదైనా అత్యాధునిక సాంకేతికత కావచ్చని మరికొందరు వాదిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇన్నాళ్లు ప్రభుత్వ రహస్య గోడల మధ్య బందీగా ఉన్న ఆ మిస్టరీ మాత్రం ఇప్పుడు ప్రపంచం ముందుకు వచ్చేసింది.